రెండు రాష్ట్రాల్లో జల వివాదాల పరిష్కారానికి త్వరలో కమిటీ వేస్తామన్నారు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు. కేంద్ర జలశక్తి మంత్రితో ఇద్దరు సీఎంల భేటీ తర్వాత నిమ్మల మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21లోగా జల వివాదాల పరిష్కార కమిటీ వేస్తామని చెప్పారు. కమిటీలో కేంద్ర రాష్ట్ర అధికారులు ఉంటారన్నారు నిమ్మల. కేంద్రం ఆధ్వర్యంలోనే కమిటీ పనిచేస్తుందని చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగానే చర్యలుంటాయన్నారు. హైదరాబాద్లో గోదావరి బోర్డు, అమరావతిలో కృష్ణా బోర్డు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు నిమ్మల. అధికారులందరి సమక్షంలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణంలో అందులో కూడా ముఖ్యంగా 3 అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రీస్ ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా త్వరలోనే ఆ శ్రీశైలం సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెనువెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం. అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పూల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో అది ఉండేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉండేటువంటి విధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా కేఆర్ఎంబి బోర్డు విజయవాడ అమరావతిలోను అదేవిధంగా జిఆర్ఎంబి బోర్డు హైదరాబాద్లోనూ ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నామంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం